చాయ్ బిస్కెట్ సమర్పించు రాధే గోవింద అవర్ ఫస్ట్ స్టోరీ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 4. అతను మాట్లాడటం చూడటం అదే మొదటిసారి. నా వైపు ఎందుకు వచ్చాడో, ఎందుకు అలా అన్నాడో అర్థం అవ్వలేదు. కానీ ఆశ్చర్యం వేసింది. ఏదో చెప్పాలనుకున్నాడా, లేక ఏదోటి చెప్పేసి వెళ్ళిపోయాడా? ఎక్కువ ఆలోచించలేదు నేను. అతని మాటలు అక్కడే వదిలేసి ఇంటికి బయలుదేరాను. దారిలో ప్రతి ఒక్కరూ వింతగా, ఆశ్చర్యంగా, అర్థం కాని చూపులతో నా వైపే చూస్తున్నారు. చాలా నెలల తర్వాత ఊరు వచ్చాను కదా, అందులోనూ మబ్బుపట్టు ఉంది. సాయంత్రం సమయం కదూ, కరెంటు కూడా లేదు. ముఖం సరిగా కనిపించక అలా చూస్తున్నారేమో అనుకున్నాను. ఇంటికి వెళ్ళి ముందర గేటు తీస్తుండగా ఎవరు అంటూ అడిగారు వరండాలో కూర్చున్న నాన్న. నేనే నాన్న అంటూ గేటు మూసి లోపలికి వెళ్ళాను నేను. ఏంట్రా, ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నపలంగా వచ్చేశావు? ఏమైనా సమస్య అని అడిగారు నాన్న. నాన్నకి టీ తీసుకువస్తున్నమ్మ నన్ను చూడగానే, ఎరా ఎంతసేపు అయింది వచ్చి? సర్లేపో, వెళ్ళి స్నానం చేసి త్వరగా రా, పకోడీలు చేస్తా తిందువు కాని, వెళ్ళు అనింది. ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్తే సమస్యలేముంటాయి? నేనేదో ఊరి నుండి ఇవ్వాలే వచ్చినట్టుగా ఇంతగా అడుగుతున్నారేంటి? వీళ్ళకి మరీ చాదస్తం ఎక్కువయింది అనుకుంటూ వెళ్ళి స్నానం చేసి వచ్చాను నేను. ఈలోపు కరెంటు కూడా వచ్చేసింది. టీవీ రూంలో కూర్చొని పాటలు చూస్తుంటే పకోడీలు తీసుకుని వచ్చిందమ్మ. అమ్మ వెనకాలే నాన్న కూడా వచ్చారు. నాన్న నా పక్కనే కూర్చున్నారు. అమ్మ బాత్రూంలో నీళ్ల చప్పుడు వస్తుందని ఆపటానికి వెళ్ళింది. ఇప్పుడు చెప్పు, ఏంటి ఇంత సడన్ గా వచ్చావు? ఏదైనా ఇబ్బందా ఆఫీస్లో? మళ్ళీ అదే ప్రశ్న అడిగారు నాన్న. నేనేదో చెప్పేలోపు, ఎరా ఎక్కడ తిరిగి వచ్చావు? ఇంత మురిగ్గా నల్లగా ఏంటి బట్టలు? ఏసీ రూమ్లో అట కదా మీవన్నీ? మరి బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళ ఇంతగా దుమ్ము బూజు పట్టిపోయాయి? బ్యాగ్ కూడా ఇక్కడే వేసావు, ఇట్రా ఒకసారి అని బాత్రూమ్ నుండి అరుస్తుంది అమ్మ. బయట కూర్చున్నాం కదా, కొద్దిగా దుమ్ము పడితే పట్టొచ్చు కానీ బూజు పట్టడం ఏంటి? నల్లగా ఎందుకు అవుతాయి అనుకుంటూ వెళ్ళి చూశాను. నమ్మలేకపోయాను. అలా ఎలా అయ్యాయో తెలియలేదు. వాళ్ళింట్లో ఎక్కడో బూజు అంటూ ఉండొచ్చు. అది సరే, మరి నల్ల రంగు మాట ఏమిటి? ఇదెక్కడి నుండి వచ్చింది అని ఆలోచిస్తుంటే, గొంతు చించుకు అరుస్తుంటే మాట్లాడవేరా అని కదిలించిందమ్మ. అదే, మన ఊరి ఆయుర్వేద వైద్యులు లేరుగా, ఆయన ఎప్పుడో చనిపోయారుగా అని అడ్డంగా మాట్లాడింది చెల్లి. పరీక్షల దగ్గరలో పెట్టుకుని చదువుకోకుండా ఇక్కడేం పనే నీకు? పో, పుస్తకం తీ, పావుగంటలో వచ్చి ప్రశ్నలు అడుగుతా అని చెల్లికి చెప్పి పంపించి, నేను వచ్చిన బస్సు పాతదిలే, అందులో అంటుకొని ఉంటాయి అంతే అని అమ్మకు చెప్పి, సమస్య ఏం లేదు నాన్న, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను అని నాన్నకు సమాధానం ఇచ్చాను. అంతేనా అంటూ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. వేగంగా నేను మేడపైకి వెళ్ళాను. నిజమే కదా, ఆయుర్వేద వైద్యుడు ఎప్పుడో చనిపోయారు. మరింతసేపు నేను మాట్లాడింది ఎవరితో? నాకు భయం కంటే ఆయన నిజం కాదేమో అన్న బాధ ఎక్కువైంది. ఎందుకంటే ఆయన నిజం కాకపోతే నాకు రేపు ఆ హరిశ్చంద్ర వేదిక్ గురించి, రాధా గోవింద్ గురించి ఎవరు చెప్తారు అనే బాధ. వేగంగా కిందకు దిగి నాన్న దగ్గరికి వెళ్ళాను. ఆయనకు తెలీదని చెప్పారు. నాకు అంతగా తెలీదురా, మా నాన్న వాళ్ళ కాలంలో ఉండేవాడు. చెయ్యి చూసే మనకేం ఇబ్బంది ఉందో చెప్పేవాడు. ₹1 కూడా తీసుకునేవాడు కాదు. చాలా మంచి వ్యక్తి. మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే చనిపోయాడు. ఎలా చనిపోయాడో ఎవరికీ తెలీదు. ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేక ఉన్న ఒక్క కొడుకు పిచ్చివాడయ్యాడు. అయినా ఇప్పుడు ఆయన గురించి నీకెందుకురా? పో, అలసిపోయి వచ్చినట్టున్నావు, కొద్దిసేపు నడుము వాల్చు, భోజనానికి లేపుతాను అంటూ చెప్పింది అమ్మ. మంచం మీద పడుకుని ఆలోచించడం మొదలెట్టాను. అంటే ఇప్పటి వరకు ఆయన ఎదురుగా కూర్చొని సాగించిన సంభాషణంతా భ్రమ, లేక ఇప్పుడు భ్రమపడుతున్నానా? అక్కడ జరిగిందంతా అబద్ధమా? అంటే ఆ ఇంటి ముందు నాతో మాట్లాడిన పిచ్చివాడు ఆయన కొడుకా? వెంటనే లేచి అమ్మని అడిగాను కొడుకు గురించి చెప్పమని. ముందు చెప్పను అన్నది, కానీ బతిమాలేపటికి చెప్పటం మొదలెట్టింది. ఆయనకొక్కడే కొడుకురా, చిన్నప్పటి నుండి దేవుడు లేడు, రాళ్ళని పూజించకండి అంటూ ఊర్లు తిరిగి ప్రచారాలు చేసేవాడు. కొద్ది కాలానికి అందరూ అతను పిచ్చివాడి కింద ముద్రేసి పట్టించుకోవడం మానేశారు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నుండి నోరు తెరవలేదు. ఎప్పుడో ఒకసారి మన ఊరు వైపు వస్తుంటాడట, అది కూడా వాళ్ళ ఇంటెదురుగా రోజంతా కూర్చొని వెళ్ళిపోతాడట.
ఇప్పటి వరకు ఆయన ఎవరితో మాట్లాడలేదా? బాగా గుర్తు తెచ్చుకో. అంటే ఒకసారి ఎప్పుడో మన ఊరికి కొత్తగా వచ్చిన ఓ అధికారితో మాట్లాడాడంట. ఆ తర్వాత రోజు నుండి ఆ అధికారి ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. అయినా వాళ్ళ గురించి నీకెందుకు ఇప్పుడు? పో పడుకోపో, నేను వంట చేసుకోవాలి అంటూ చెప్పింది అమ్మ. పడుకొని ఆలోచిస్తున్నాను. నేనసలు మా ఊరు ఎలా వచ్చాను? ఎంతకీ గుర్తు రావటం లేదు నాకు. అది గురువారం, పైగా హాలిడే కూడా కాదు. మరి ఉన్న పలంగా ఎందుకు వచ్చాను? పొద్దునింటికి వచ్చినట్టు నాకు అనిపించింది, కానీ ఇంట్లో వాళ్ళు నన్ను ఇప్పుడే వచ్చినట్టుగా చూస్తున్నారు. ఏం జరుగుతుంది గురుగారు అని గోడ మీద ఉన్న బాబా ఫోటోని అడుగుతున్నాను. బాబా ఫోటోలో నా మంచం పైన ఉన్న బ్యాగ్ కనిపిస్తుంది. వెంటనే వెళ్ళి బ్యాగ్ మొత్తం చూశాను. ల్యాప్టాప్, కొన్ని పుస్తకాలు, 2 చొక్కాలు, ఓ ప్యాంటు తప్ప ఇంకేం లేవు. అన్నీ లోపల పెడుతున్నాను. అప్పుడు కనిపించింది నాకే తెలియని ఓ పుస్తకం. చూడటానికి పాతకాలం నాటిదిలా ఉంది. మిగిలినవన్నీ లోపల పెట్టి ఈ డైరీని చదువుదామని తీశాను. వంటగదిలో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే డైరీ పక్కన పడేసి ఏమైంది అంటూ వంటగదికి వెళ్ళాను. అన్నం అంతా గది నిండా పడి ఉంది. అమ్మ చేతులు వణుకుతున్నాయి. ఏం మాట్లాడలేకపోతుంది. మాట్లాడాలంటేనే తడబడుతుంది. నిన్ను చూసి భయపడుతుంది అని అర్థమవుతుంది. అమ్మను తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి తాపిస్తూ పక్కనే కూర్చున్నాను. నా కొడుకునేమీ చేయొద్దు, నా కొడుకునేమీ చేయొద్దు, నా కొడుకునేమీ చేయొద్దు అని మెల్లగా పదే పదే అదే మాట పలుకుతుందమ్మ. అమ్మని గట్టిగా కదిలించి తను తేరుకుంది అని తెలిసాక ఏమైంది అని అడిగాను. ఎవరో నిన్ను చంపేస్తాం అని చెప్పి వెళ్ళిపోయారురా కిటికీ అవతల నుండి అని చెప్పింది అమ్మ. నన్నెందుకు చంపుతారే? నువ్వేదో భ్రమపడి ఉంటావు. ఆ చెత్త సీరియల్స్ చూడకు అంటే వినవు కదా అని మాట మార్చేసి సర్లే కొద్దిసేపు నడుము వాల్చు, పొద్దున్నుండి చేసి చేసి అలసిపోయావు, కొంచెం కూడా విశ్రాంతి తీసుకోపోతే ఇలానే అనిపిస్తుంది. అంత శబ్దం వచ్చినా చెల్లి నాన్న రాలేదేంటి అనుకుంటూ చెల్లి రూమ్ దగ్గరికి వెళ్ళాను. తలుపేసింది. చదువుకుంటుందేమో అనుకుని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వెళ్ళిపోతుండగా తన గదిలో లైట్ ఆఫ్ అయినట్టు అనిపించి తలుపు కొట్టాను. 3-4 సార్లు కొట్టాను, తీయలేదు. లోపల నుండి లాక్ చేసినట్టుంది. వెంటనే వేరే కీ తీసుకొచ్చి తెరిచి చూశాను. అంతా చీకటి. బిందు బిందు అంటూ లోపల కాలు పెట్టగానే కాలు కింద ఒక చెయ్యి ఉన్నట్టు అనిపించింది. లైట్ వేసి చూస్తే బిందు చెయ్యిపైనే నేను కాలేసింది. తను చలనం లేకుండా పడుంది. నాకు బీభత్సంగా భయమేసింది. తనని లేపి మంచంపై పడుకోబెట్టి నీళ్లు చల్లాను. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి మా అన్నని చంపొద్దు, మా అన్నని చంపొద్దు అని అరుస్తుంది. తను కూడా దేన్నో చూసి భయపడుతుంది. గట్టిగా కదిలించి ఏమైందే అని అడిగాను. ఎవరో నిన్ను చంపేస్తామని చెప్పి వెళ్ళిపోయారురా కిటికీ అవతల వైపు నుండి అని చెప్పింది తను. నీ మొహం, సరిగ్గా తినక పొద్దుటి నుండి సాయంత్రం దాకా చదివితే ఇలానే స్పృహ కోల్పోతావు. అయినా మనకు స్టేట్ ర్యాంకులు ఏం అవసరం లేదు గాని పాస్ అవు చాలు. అంతకు మించి చదవకు, కొద్దిసేపు పడుకో, పాలు తీసుకొని వస్తా అని మాట మార్చి తనని పడుకోమని చెప్పి వచ్చేశాను. నాన్న గురించి ఆలోచిస్తూ చెల్లి గది డోర్ మూసి వెనక్కి తిరగగానే ఎవరో ఉన్నట్టు అనిపించింది. దరుచుకొని వెనక డోర్ మీద పడ్డాను. ఆ తర్వాత ఇల్లంతా వెతికాను. నాన్న కనపడలేదు. వరండాలో నిలబడి ఎక్కడికెళ్ళారీనా అనుకుంటుంటే నీటి బుడగల శబ్దం గట్టిగా వస్తుంది. మా నాన్న మునిగిపోయారేమో అని కంగారుగా వెళ్ళి చూశాను. ఆ సింక్ పక్కనే పడి ఉన్నారు ఆయన. నా కొడుకుని ఏమీ చేయొద్దు, నా కొడుకుని ఏమీ చేయొద్దు అని మెల్లగా పదే పదే అదే మాట పలుకుతున్నారు ఆయన కూడా. పక్కనే ఒక లెటర్ పడి ఉంది. దాంట్లో వెంటనే వెళ్ళి డైరీలో మొదటి పేజీ చూడు అని రాసుంది. నాన్నను లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరుగున వెళ్ళి డైరీలో మొదటి పేజీ చూశాను. ఇంతటితో మర్చిపో, ఎక్కువ తెలుసుకుంటే నీకే ప్రమాదం అని రాసుంది డైరీలో. మరో పేపర్ తిప్పుతుంటే ఎవరో నా మెడని ఒక్కసారిగా పిసికినట్టు అనిపించింది. ఊపిరాటం లేదు. ఒక్కసారిగా బకెట్ నీళ్లు పడ్డాయి మొహం మీద. ఉలిక్కిపడి లేచాను. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు అని నాకే తెలియకుండా పలుకుతున్నాను నేను. ఏమైందిరా నీకు? ఒళ్ళంతా చెమటతో తడిసిపోయిందేంటి? ఫ్యాన్ వేసుకు చావచ్చుగా.
నిన్నేం చేస్తాను రా బాబు నేను. రా, ఈరోజే అందరం కలిసి తిందాం అని చెప్పి వెళ్ళిపోయింది చెల్లి. అంటే ఇదంతా కళ? అమ్మ ఆ పిచ్చివాడి గురించి చెప్పిన తర్వాత వచ్చి పడుకున్నప్పుడు వచ్చిన కళ? ఇది నిజమేమో అని తెగ భయపడ్డాను. రేయ్, ఆ మొహం కడుక్కొని త్వరగా రారా బాబు అని మధ్య రూమ్ నుండి చెల్లి పిలుస్తుంది. వస్తున్నా అని లేచాను నేను. నా మంచం పక్కగా ఉన్న బ్యాగ్ మీద డైరీలో మొదటి పేజీ ఓపెన్ చేసి ఉంది. కిటికీ నుండి వచ్చే గాలికి పేజీలు కదులుతున్నాయి. కిటికీ బయట, గేట్ అవతల, దూరంగా పిచ్చివాడు మా ఇంటి వైపే చూస్తున్నాడు. మిగిలిన కథ తర్వాత భాగంలో.